కొండవీటి రాజా కోటలో రాణి. మరి ముకుంద్ సంగతి ఏమిటో ఇప్పుడు చూద్దాం. భోజనం అబ్బో, చాలా అట్టహాసంగా ఉందే ఈ హోటల్. వెయిటర్ ఎంతకీ రాకపోతే ఘుమఘుమలొస్తున్న వైపుగా కిచెన్ లోపలికి వెళ్లి చెఫ్తో మాటలు కలిపాడు ముకుంద్. మళ్ళీ అతని చేతికి ఓ పెద్ద పుస్తకం. ఇదైతే ఓ నవలలాగే ఉంది. అయ్యా, నాకు అంతగా చదువు రాదు అని మొహమాటం లేకుండా ఒప్పుకున్నాడు. ఏం కావాలా? భోజనం కావాలి. మీల్స్ కావాలా? కాస్టల్ ఉండాలి, ఎక్కువ కాస్టల్. ఎలా తింటారా ఇప్పుడు? స్పూన్తో అది రైతా ఉంది, మిర్చిగా స్థలం తింటాను. తినడం వరకు అంతా ఉత్సాహకరంగానే సాగింది. క్లైమాక్స్ లో బిల్ వచ్చింది. బిల్ 601, 600 రూపాయలు. ఆ బిల్లు చూస్తే 600 రూపాయలు, కానీ చేతిలో ఉన్నది 500. అది బిర్యానీ మొత్తం 600 రూపీస్, ఇంకా 100 రూపీస్ కావాలి. 101 ఎక్కడది? నువ్వు 500 రూపీస్ ఎట్లా బిర్యానీ తింటావు ఇక్కడ? లేదు సార్, సారీ, డబ్బులు లేదు. డబ్బులు లేదంటే సెక్యూరిటీ వస్తారు, తీసుకెళ్తారు మీ దగ్గర. సెక్యూరిటీ, పోలీసులంటూ రెచ్చిపోయాడు మేనేజర్. చివరికి డబ్బు చెల్లించి ముకుందుని తీసుకురావాల్సి వచ్చింది. మరి కొండవీటి రాజా కోటలో రాణి.